అనేక జన్మలెత్తిన తర్వాత ఒక ఆకలి పుట్టింది నాకు. ఆ ఆకలితో అడుగుతున్నానయ్యా బ్రహ్మ విద్య పెట్టమని. అది ఆకలి లేని వాడికి అన్నం పెట్టకూడదు, అన్నంతో ఆడుకుంటాడు. అది జిజ్ఞాస లేని వాడికి జ్ఞానం చెప్పకూడదు, వాడు విసుక్కుంటాడు. తెలుసుకోండి, ఇక్కడ జిజ్ఞాస లేని వాడిని మీరు ప్రవచనానికి కూర్చోబెట్టనుకోండి, అనీజీగా అటుగుడి తిరుగుతుంటాడు. ఆకలితో లేని వాడికి అన్నంతో ఆడుకున్నట్టు. తెలిసిందా? జిజ్ఞాస ఉండాలి, ఆకలి పుట్టాలండి. మోక్షం కావాలి, భగవంతుడు కావాలని ఆకలి పుట్టాలి. ఆ ఆకలి పుడితేనే భగవంతుడు అన్నం పెడతాడు. తెలుసుకోండి, అదే భవతాపన క్షుధావేదనచే తపక్కుతపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్యౌదన భిక్ష నాదు హృదయంబను పత్రికయందు పెట్టవే ఆదర వృత్తిమై పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వరా. ఓహో, ఇది అడిగేవా, అయితే గెటప్ మార్చుతానన్నాడు. ఆయనకు తెలుసు దేనికి ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు ఇక్కడ. కనుక ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఒక్కొక్క వేషం. ఆయనకేం పోయింది?